ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ అనేటువంటిది రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. ఇక లింగమనేని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు పవన్ కళ్యాణ్. 2015 నుంచి లింగమనేనికి పవన్ తో సాన్నిహిత్యం ఉంది. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలో మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరపున 3, జనసేన తరపున 1కి అవకాశం దక్కనుంది. దీనికి సంబంధించి జనసేన తరపున లింగమనేని రమేష్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, లింగమనేని రమేష్ జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? పర్టికులర్ గా జనసేన తరపు నుంచి లింగమనేని అనేటప్పటికీ రాజకీయ వర్గాల్లో కూడా ఒకంత చర్చ మొదలైనటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? మురళి, లింగమనేని రమేష్ జనసేన నుండి రాజ్యసభ అభ్యర్థి అవుతారని మొట్టమొదటిసారిగా యూటీవీ ఎక్స్క్లూజివ్ గా గతంలోనే చెప్పింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు రాజ్యసభ ఎన్నికల చర్చ వచ్చినప్పుడే యూటీవీ ఎక్స్క్లూజివ్ గా లింగమనేని రమేష్ కు రాజ్యసభ స్థానం జనసేన నుంచి దక్కబోతున్నట్టు స్పష్టంగా మొట్టమొదటిసారిగా యూటీవీ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికంటే ముందు ఎక్స్క్లూజివ్ గా చెప్పింది. అయితే మనం చెప్పినట్టే అనుకున్నట్టే జరిగింది. నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు. గత 2015 నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచాడు లింగమనేని రమేష్ పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తుడు కావడం, ఆర్థిక వనరులు సమకూర్చడంలో కూడా కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికలకు ముందు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ఏర్పడడంలో కూడా కీలక పాత్ర పోషించింది లింగమనేని రమేష్. లింగమనేని రమేష్ పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయనకు 2014 నుంచి తెర వెనుక రాజకీయాల్లో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉండడం, పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు, పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. జనసేన ప్రస్తుత పార్టీ ఆఫీస్ కూడా లింగమనేని రమేష్ స్థలంలో ఉంది. ఆయనే ఆ పార్టీకి సంబంధించిన బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశాడని, పవన్ కళ్యాణ్ కోసమే నిర్మించాడని గతంలో కూడా ప్రచారం జరిగింది. అలాంటి లింగమనేని రమేష్ తన సన్నిహితుడు, అటు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా అత్యంత సాన్నిధ్యం కలదు లింగమనేని రమేష్. అయితే ఇక్కడ ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన లింగమనేని రమేష్ కు రాజ్యసభ దక్కుతుందా లేదా, లేక మరో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత దక్కుతుందా, చివరి వరకు హోరాహోరీగా పోరు నచ్చింది. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ తన మిత్రుడు, తన చిరకాల మిత్రుడు అయిన లింగమనేని రమేష్ కు రాజ్యసభకు పంపిస్తున్నారు. జనసేనకు దక్కబోయే మొట్టమొదటి రాజ్యసభ సీటుతో లింగమనేని రమేష్ కి దక్కింది. అయితే గత 12 ఏళ్ల నుంచి 2014 నుంచి సుదీర్ఘకాలం జనసేన రాజ్యసభ కోసం వెయిట్ చేసింది. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా జనసేనకు రాజ్యసభ సీట్ దక్కబోతే లింగమనేని రమేష్ కి దక్కింది. మురళి, ఎస్, అంటే ఏ విధంగా చూడాలంటారు? లింగమనేని రమేష్ అనేటప్పటికీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. సరే, రాజ్యసభ రేసులో ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ తరపు నుంచే వస్తుందని అందరూ అనుకున్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా జనసేన వైపు నుంచి వచ్చినటువంటి దీనికి సంబంధించి అంటే రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా ఇక టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకే కదా అనేటువంటి మరొక చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు ఆ కోణంలో చూడొచ్చు అంటారా మనం, లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి లింగమనేని రమేష్ అనేటువంటి కోణం చూడాలి? మురళి, జనసేన నుంచే లింగమనేని రమేష్ పేరు ఎక్కువ ప్రచారం జరిగింది. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆయన జనసేన నుంచే అభ్యర్థి అవుతారనే ప్రచారం జరిగింది. మొట్టమొదటిసారిగా మనం యూటీవీలో ఎక్స్క్లూజివ్ గా చెప్పిన నేపథ్యం పారిశ్రామికవేత్త. ఆయన గతం నుంచి ఇద్దరు నేతలతో కూడా 2014 నుంచి కూడా ఇద్దరు నేతలతో ఆయనకు అత్యంత సన్నిహితం ఉంది. చంద్రబాబు నాయుడుతో సన్నిహితం ఉంది, ఇటు పవన్ కళ్యాణ్ తో కూడా సన్నిహితం ఉంది. అయితే 2015 నుంచి ఉన్న ఈ సాన్నిధ్యం రోజు రోజుకు బలపడుతూ వచ్చింది. 2024 ఎన్నికల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యసభలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వమే లేకుండా వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన 2015 నుంచి ఉన్న ఈ సాన్నిధ్యం రోజు రోజుకు బలపడుతూ వచ్చింది. 2024 ఎన్నికల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యసభలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వమే లేకుండా వెళ్ళిన పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు వరుసగా ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేయడంతో టీడీపీకి రాజ్యసభలో చోటు దక్కింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 4 రాజ్యసభ సభ్యులు రిటైర్డ్ కావడం, 4 సీట్లు కూడా టీడీపీ కుటుంబం చెందడం, అందులో 1 సీటు జనసేనకు రావడంతో లింగమనేని రమేష్ కి ఆ సీటు పవన్ కళ్యాణ్ స్పష్టంగా
గతంలో రాబోయే రోజుల్లో కూడా గతంలోనే లింగంనేని రమేష్ రాజ్యసభకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే అప్పుడు ఉన్న ఈక్వేషన్స్ వల్ల టీడీపీ బీజేపీ సీట్లు పంచుకోవడంతో జనసేనకు అవకాశం రాలేదు. మొట్టమొదటిసారిగా జనసేనకు అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో మరో 3 స్థానాలు 2029 ఎన్నికల్లోపు జనసేనకు మరో 3 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. ఆ రాజ్యసభ స్థానాలు ఆయా కుల సామాజిక అంశాలను ఆధారంగా తీసుకుని పవన్ కళ్యాణ్ మనోహర్ తగిలించారు. ఇక్కడ ఏదైతే తనకు మిత్రుడు, తనతో చిరకాలం నడిచిన స్నేహితుడికైతే పవన్ కళ్యాణ్ నేరుగా రాజ్యసభ సీట్ ఇచ్చారు. రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ రాజ్యసభకు సంబంధించిన ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఇక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీకి కేవలం 11 సీట్లు రావడంతో అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్, లింగమనేని అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అలాగే 2015 నుంచి లింగమనేనికి పవన్ తో సాన్నిహిత్యం అయితే ఉంది. శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలో మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరపున 3, జనసేన తరపున 1కి అవకాశం అయితే దక్కినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గతంలోనే లింగమనేనికి ఒక హామీ ఇచ్చారని కూడా రాజకీయ వర్గాలు, పర్టికులర్ గా జనసేన నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సందర్భం వచ్చింది, లింగమనేనికి రాజ్యసభ సీట్ అనేది కేటాయించడం జరిగిందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అవకాశానికి సంబంధించి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ప్రకటించారని కూడా చెప్తూ ఉన్నారు.